అండి అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బుడంకాయ రోటి పచ్చడి అండి. చేసి చూపిస్తాను రండి. ఇవేనండి బుడంకాయలు అంటే, చూసారా ఎలా ఉన్నాయో బుడ్డు బుడ్డిగా. ఈ పల్లెటూరులో దొరుకుతాయండి, మనకి ఇక్కడ సిటీలో దొరకవండి, మార్కెట్లో కూడా. ఈ రోటి పచ్చడి చేసుకుంటే భలే ఉంటుందండి. చేసి చూసుకోవాలి కదండి. ఇవన్నీ శుభ్రంగా అన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి శుభ్రంగా. ఇవన్నీ చేసి చూసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. చూడండి ఇలా కోసుకోవాలండి. ఇలా కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అంతేనండి. ఇక చేదు కూడా చూసుకోవాలి, చేదు ఉందా లేదని కూడా చూడాలండి. ఇలాగ ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ పల్లెటూరులోనే దొరుకుతాయండి ఇవి బుడంకాయలని. బుడంకాయ ముక్కలన్నీ ఇలా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగ అన్నీ కోసేసుకున్నాను. కడాయి పెట్టాను కదండి, ఇది కొంచెం నూనె వేసుకొని, కొంచెం సరిపోతుందండి ఎండుమిర్చి వరకే. ఎండుమిరగాయలు ఆ ముక్కలకి సరిపోతాయండి. కొంచెం వేడి ఎక్కాక వేసుకోవాలి. కొంచెం దోరగా వేపుకోవాలండి, మాడకూడదు. మాడితే మళ్ళీ చేదు వచ్చేసింది అన్నమాట పచ్చడి. వేగినట్టుగా వేపుకోవాలి. ఆ బుడంకాయలకి ఎండుమిర్చి సరిపోతుందండి, కారంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇది ఎండుమిరగాయలతోనే చేసుకోవాలండి. కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళదండి, ఎలా చేసుకున్నా. బుడంకాయ పచ్చడి అనేది వెనకటి కాలం అండి. అది మా చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం. ఇలా వేగితే సరిపోతుందండి. మనం స్టవ్ కట్టేసేసుకొని మనం తయారు చేసుకోవాలి. రోలు కూడా అన్ని సిద్ధం పెట్టేసుకున్నాను నేను. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ కట్టేసుకోవటమేనండి. ఇంకా రోట్లో వేసుకొని దంచుకుందామండి. చల్లారిపోయినాయండి. వేడిగా ఉంటే రోట్లో మనం దంచుకోకూడదు. ఇలా దంచుకోవాలండి నిదానంగా. రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు అంటేనే రోలే ఉండాలి మనకి. కల్లులుప్పు వేసుకొని దంచుకోవాలండి. ఇందులో చింతపండు అదేం వేయకూడదండి. చింతపండు వేస్తే బాగోదు. ఇవి బుడంకాయలు కదండి, పుల్లగా ఉంటాయి. బాగా కచ్చా పిచ్చాగా దంచేసుకొని ముక్కలు కూడా దంచుకోవాలండి. ఇప్పుడు అందరు రోటి పచ్చళ్ళు అంటే ఎవరు చేస్తున్నారండి? అందరూ మిక్సీ వేసేసుకుంటున్నారు ఎక్కువ. ఎండుమిరగాయలు నలిగిపోయినాయండి. చూసారా ఎలాగ నలిగిపోయి? ఎట్లాగే ఉండాలండి, మరి మెత్తగా కూడా ఉండకూడదు రోటి పచ్చడికి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 4 గర్భాలు వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా మెత్తగా నలగాలి. బుడంకాయ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి. కచ్చా పిచ్చాగా దంచాలండి, ఓ మెత్తగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ కారానికి ఈ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ముక్కలన్నీ కచ్చా పిచ్చిగా దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్. అది చూసారా, నూరుకుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు ఇవన్నీ దంచుతుంటే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. అయిపోయిందండి. ఇక తీసేసుకోవటమే. తీసేసి తాలింపు తీసుకోవటమే. అంటే పచ్చడి అంటే ఎలా ఉంటుంది.
ఇలా ముక్కలు కనపడాలి, తింటా ఉంటే పంటి కిందకి బాగుంటాయి అన్నమాట. ఇందాక ఎండుమిరగాయలు వేపిన కడాయేనండి. తాలింపుకి కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెకి సగం సరిపోతుందండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలండి అన్నీ కలిపి వేసేసుకుంటున్నాం. కొంచెం వేగాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. తాలింపు కూడా దూరగా వేగాలండి, మాడితే బాగోదు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి తాలింపు వేగిపోయిందండి. దీంట్లో వేసుకొని తిప్పుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా అయిపోద్ది, ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా ఉందో బుడంకాయ పచ్చడి చేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అంతేనండి, చాలా ఈజీ బుడంకాయ పచ్చడి. ఇక చూసారండి, బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా, తెలియని వాళ్ళు. ఇది చాలా టేస్ట్గా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడి వేడి అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకున్నానండి. బుడంకాయ పచ్చడి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. భలే ఉందండి, సూపర్గా.